నిజామాబాద్ లో ఏటీఎం లో నగదు చోరీకి విఫల యత్నం జరిగింది. సీసీ కెమెరాకు నల్లటి రంగు స్ప్రే చేసి ఏటీఎం లోకి దొంగలు చొరబడ్డారు. గ్యాస్ కట్టర్స్ తో ఏటీఎం ని ముక్కలు చేశారు. ఆ టైంలో మంటలు వచ్చి ఏటీఎం లోని సుమారు 5 లక్షలకు పైగా నగదు కాలి బూడిదైపోయింది. చోరీ టైంలో ఏటీఎం లో సుమారు 25 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలారం మోగడంతో 3 టౌన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పెట్రోలింగ్ వాహనం రావడంతో దొంగలు పరారయ్యారు. ఏటీఎం చోరీ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో చోరీకి విఫలయత్నం చేశారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంని ధ్వంసం చేశారు. మనం చూడొచ్చు, ఏటీఎం పూర్తిగా ధ్వంసం చేశారు. కట్టర్ల ద్వారా, గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంని పగలగొట్టి దాన్ని నగదు చోరీకి విఫలయత్నం చేశారు. అదే సమయంలో సైరన్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడికి వచ్చేలోపు దొంగలు పరారయ్యారు. వ్యాన్లో దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు దాదాపుగా 18 కిలోమీటర్ల మేర చేశారు. నవీపేట మండలం కేంద్రం వద్ద వ్యాన్ని అక్కడే వదిలేసి దొంగలు పరారయ్యారు. మహారాష్ట్రకు సంబంధించిన ముఠాగా పోలీసులు అయితే గుర్తించారు. వారిని పట్టుకునేందుకు 2 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏటీఎం చోరీలు పెరిగాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న ముఠా ఏటీఎంల లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. వాటిని గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. సీసీ ఫుటేజ్లకు కూడా పూర్తిగా బ్లాక్ రంగును స్ప్రే చేశారు. మనం చూడొచ్చు, బ్లాక్ రంగును స్ప్రే చేసి వాళ్ళ మొహాల్ని కనబడకుండా చేశారు. దాదాపు 4 నుంచి 5 సభ్యుల ముఠా ఇందులో చొరబడ్డారు. మొహానికి పూర్తిగా మాస్క్ వేసుకున్నట్లు కూడా చెప్తున్నారు. జీవి మాల్ లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఆ సీసీ ఫుటేజ్ ఏమాత్రం కూడా కనబడకుండా చోరీ చేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు ఏటీఎంలో దాదాపుగా 20 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు అధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు 4 నుంచి 5 లక్షలు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో చేస్తున్న క్రమంలో 5 లక్షల నగదు పూర్తిగా ఖాళీ బూడిదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక సైరన్, ఇక చూడొచ్చు, సైరన్ చూపించే ప్రయత్నం చేస్తాం. సైరన్ ఏటీఎంలోకి చొరబడి ధ్వంసం చేస్తున్న క్రమంలో సైరన్ ఒక్కసారిగా మోగింది. దాదాపు మెయిన్ బ్రాంచ్కి సంబంధించి వాళ్ళు అలర్ట్ అయ్యారు. అక్కడ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయడం, ఇదంతా కూడా నిమిషాల వ్యవధిలో జరిగింది. పోలీసులు సమయానికి అలర్ట్ కావడంతో భారీ చోరీకి విఫలయత్నం జరిగిందని చెప్పవచ్చు. లేదంటే పెద్ద చోరీ జరిగి ఉంటుంది. చూస్తుంటే ఎట్లా కనిపిస్తుంది? గ్యాస్ కటింగ్ అయిందండి. గ్యాస్ కటింగ్ చేశారు. వెహికల్తో వచ్చినట్టున్నారు. గ్యాస్ కటింగ్ చేశారు. అంత లోపల పోలీసు వాళ్ళకి అలర్ట్ అయిపోయింది. ముంబై నుంచి సర్వేలెన్స్ వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ కట్ చేశారు. చూసేసరికి నేను కూడా వచ్చాను. అదే మూమెంట్లో వచ్చి చూసేసరికి బర్న్ అవుతుండేది. బర్న్ అవుతుండగా ఇక ఫైర్ ఎగ్జిస్టర్తో మేము దాన్ని ఆపేసినాము. ఫైర్ ఆపేసి చేసినాము. ఈరోజు మార్నింగ్ వచ్చి చెస్ట్ ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో డబ్బాలు అనేది కాలిపోయినాయి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4 to 5 lakhs దాకా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మహారాష్ట్రకు సంబంధించిన దొంగలే ఈ చోరీకి విఫలయత్నం చేశారంటూ కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మహారాష్ట్రకు కూడా 2 టీంలను పంపించారు. ఇక మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఏటీఎం చోరీ దొంగలు, ఏటీఎం దోపిడీలకు పాల్పడే దొంగలను మాత్రం పట్టుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. ఇది ఇక తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.